దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో మంత్రి భేటీ అయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే ఉపరాష్ట్రపతిని కలిసినట్లు లోకేష్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో నిర్మించతలపెట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు కొత్త భవనాల్లో కొన్నింటికి వైస్ ప్రెసిడెంట్తో శంకుస్థాపన చేయించాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉపరాష్ట్రపతిని ఏపీకి రావాల్సిందిగా లోకేష్ ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి ఉపరాష్ట్రపతిని కలిశారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చే 3 రోజుల ముందు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏపీకి సంబంధించిన సమస్యలపై నారా లోకేష్ కేంద్ర మంత్రులతో చర్చిస్తారని చెబుతున్నారు. అయితే ఇంత సడన్ గా హస్తిన్కు రావడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రుల్ని కలవడం మామూలే కానీ ఉపరాష్ట్రపతిని కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే మర్యాదపూర్వకంగానే జగదీప్ ధన్కర్తో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇది చాలా కీలకమైన సమావేశం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్లో ఏపీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సమాచారం. దీనిపై ప్రధానంగా కేంద్ర మంత్రితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ లిక్కర్ కేసులో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రికి వివరించనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్కు సంబంధించిన వ్యవహారాలపై ఎక్కువగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరో 3 సెంట్రల్ మినిస్టర్లను కూడా మంత్రి లోకేష్ కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో, సాయంత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అవుతారు. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ మాట్లాడనున్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.